నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. షేర్ బటన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. మీరు షేర్ చేయడం వల్ల కొంతమందికి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం కూడా మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి. ఈ వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు. విషయం పూర్తిగా అవగాహన కలగాలంటే చివరి వరకు వీడియోని ఫాలో కండి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొక్కసారి విజ్ఞప్తి. మీరు వీడియోని చూసే సందర్భంలో లైక్‌ని మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది. ఈ పథకానికి సంబంధించి 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించారు. వీరికి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున 3 విడతలు లబ్ధి చేకూర్చనుంది ప్రభుత్వం. పీఎం కిసాన్ కింద ఈ నెల 20న ఒక్కో రైతు కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రానికి సమాచారం లభించింది కూడా. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 రూపాయలను 2,000కి జోడించి మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. విడుదల తేదీలు కేంద్రం మార్పు చేస్తే రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగానే మార్పు చేసే అవకాశం ఉంది. అయితే అధికారిక విషయం ప్రకారం ఈ నెల 20 తేదీన ఈ నిధులు జమ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతూ ఉన్నాయని తెలుస్తోంది. కమతాల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయేతర రంగాలకు సంబంధించిన వారు, అధిక భూములు కలిగి ఉన్నవారు మొత్తం 70 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకంలోకి అని ప్రభుత్వం పేర్కొంది. పైన తెలిపిన వారందరూ కూడా అనర్హులుగా గుర్తించింది. రైతు సేవా కేంద్రాలు అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్ర పరిశీలనలో తెలిపింది. కుటుంబం యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం కింద నిధులు జమ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం వర్తించదు. ఈకేవైసీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ ఆధార్ కార్డుతో పాస్బుక్ని లింక్ చేసుకొని ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికే ఈ నిధులు జమ అవుతాయని ప్రభుత్వం తెలియజేసింది. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. పంటకాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితాలు తయారు చేస్తారు. తర్వాత వారికి ప్రత్యేకంగా నిధులు జమ చేస్తారని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.